ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். உள்ளும் சிலம்பினகான் உள்ளரையன் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் யசுந்திராய் பேயுமுலை நஞ்சுண்டோ தள்ளச்சதடம் களக்கஜியா தாளோச்சி வெள்ளத்தரவில் துயிலமரந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவரகளும் யோகிகளும் மெல்லயசுண்டு அரியன்ற ஏரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ఏలోరంబావాయ్. ఈ పాసురం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. తెల్లవారింది. ఆహారం సంపాదించడం కోసం పక్షులు కూడా కిలకిల రావాలతో వెళుతున్నాయి. ఆ పక్షులన్నిటికీ నాయకుడైన గరుత్మంతునికి స్వామి అయిన శ్రీ మహావిష్ణువు గుడిలోని తెల్లని శంఖం సమయం అయ్యింది, సేవలకు రండి అన్నట్లు పెద్ద ధ్వని చేస్తూ మ్రోగుతున్నది. ఆ శబ్దం వినబడడం లేదా? ఓ చిన్నపిల్ల లే, పూతన పాలిండ్లలో ఉన్న విషాన్ని ఆరగించినవాడు, రాక్షసావేశంతో చంపడానికి వచ్చిన కృత్రిమ శకటాసురుని కీళ్లని ఊడిపోయేలా పొడి పొడి చేసినవాడు, పాల సముద్రంలో శేషశయ్య మీద యోగనిద్రలో ఉండే జగత్తులన్నిటి అస్తిత్వానికి కారణమైన ఆ సర్వేశ్వరుడిని తమ తమ హృదయాల్లో పదిలపరుచుకుని ధ్యానించే మునులు యోగులు మెల్లగా లేచి హరిహరి అని పలికిన మహాఘోష మా హృదయములలో ప్రవేశించి మమ్మల్ని చల్లబరిచి మమ్మల్ని మేల్కొల్పింది. నువ్వు కూడా లేచిరా అని ఈ పాసురం యొక్క అర్థం.